నియోజకవర్గంలో రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం విస్తృత పర్యటన చేశారు. నల్గొండ తిప్పర్తి మండల పరిధిలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. చిన్న సూరారంలో సీసీ రోడ్లు, చందనపల్లిలో డంపింగ్ యార్డ్ తొలగింపు, పెద్ద సూరారంలో పంచాయతీ బిల్డింగ్, మామిడాలలో నూతన ఇందిరమ్మ ఇల్లు, ఎల్లమ్మగూడెంలో మహిళా సంఘం, నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు వేయడం జరుగుతుందని, నల్గొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు. నూతన సబ్స్టేషన్లు, బీటీ రోడ్లు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే విధంగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వారి వెంట అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు ఉన్నారు. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచి బాధల్ని చూసి ఎత్తుండు జెండా నిలువెల్ల నిండిన కోరైడు బండ తరిమి కొట్టిన నాయకుడంటో కృష్ణమ్మ జలధార పడవలతో రైతన్న కాళ్ళను కడిగినవో గొంతులెన్నో పల్పల్లెనో దాహాన్ని తీసిన బయలుదివో మనకు ఎన్నో ఇచ్చినారు. మన ఊరిని ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మన ఎల్లమ్మగూడాన్ని ఈరోజు ఎంతో సువిశాలంగా ఉండే సీసీ రోడ్లతో పాటు 2 అంతస్తుల పంచాయతీ భవనం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర మనకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అడగగానే మన ఇబ్బందులు తెలుసుకొని సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాకుండా మామిడాల రోడ్ నుంచి వెళ్ళి మాడులపల్లి వరకు కూడా డబల్ రోడ్డు 65 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది. మొత్తం 110 కోట్ల రూపాయలతోని మన ఎల్లమ్మగూడెం మారుమూల ఎక్కడో విసిరివేయబడ్డట్టు ఉన్న మన గ్రామాన్ని ఎంతో ఉన్నతమైన స్థితికి ఈరోజు మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకువెళ్ళడం జరిగింది. ఇట్టి మంత్రి ఉండడం మనందరం ఎప్పుడో మన పూర్వజనంలో చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఈ రోడ్లు వచ్చిన తర్వాతకి మన భూములకు విలువలు వచ్చినాయి. మనకు మన గ్రామానికి రావాలంటే ఎంతో మంది ఇబ్బంది పడేది. అట్లాంటిది ఈ రోజు అందరూ కూడా ఎల్లమ్మగూడాన్ని వచ్చి ఊరంటే ఇట్లా ఉండాలని చెప్పుకోవడం జరుగుతుంది. దీని అంతటికి మన మంత్రి వారి కృషి అని నేను చెప్తున్నాను. ఈరోజు మన పెద్దసూరారం గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వేదికను అలంకరించిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఆర్డీఓ గారికి, ఎండిఓ గారికి, డిపిఓ గారికి, డిఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గ్రామానికి సంబంధించిన ఒక 2-3 సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి నాకు సమయం ఇచ్చిన నా గురువు మంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 2006లో మంత్రి గారి ఆశీర్వాదంతో మేము సర్పంచ్గా గెలవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా బ్రాహ్మణ వెల్లంల తర్వాత నాకు పెద్దసూరారం పుట్టినిల్లు అని చెప్పి మంత్రి గారు ఎన్నోసార్లు చెప్తూ అదే రకమైన అభివృద్ధిని కొనసాగిస్తూ అధిక మొత్తంలో నిధులు మనకు కేటాయిస్తూ 91 గ్రామాలకి ఎస్ఎల్బిసి నీరు ఇస్తున్నప్పుడు ఆ ప్యాకేజీలో మన గ్రామం లేదు. వాస్తవంగా లేనప్పటికీ మేము పోయి అడగగానే దాదాపు 90 లక్షల రూపాయలు పెట్టి సపరేట్గా మన ఒక్క ఊరికే టెండర్ వేయించి ఎస్ఎల్బిసి కాలువ తీసుకొచ్చి చెరువు నింపుతూ మన పెద్దసూరారం గ్రామ రైతులందరికీ ఈరోజు పట్టణ అన్నం తింటున్నామంటే మంత్రి గారి పుణ్యాన్నే. దాని తర్వాత కూడా మనది గడ్డ మీద ఉండడం వల్ల కాలువ డెప్త్ ఎక్కువ తెగడం వల్ల
ఊక పుడతా ఉంటే పూడిగా కూడా 2-3 సార్లు తీసి మనకు నిరంతరంగా నీళ్ళు వచ్చేటట్టు చేసిండు. తర్వాత 2011లో మన గ్రామానికి మెయిన్ రోడ్ నుంచి వచ్చే డాంబర్ రోడ్డు 2011లో మంత్రి గారు వేయించడం జరిగింది. 2011 నుంచి ఇప్పుడు 2026 వరకు 15 సంవత్సరాలు అది మెయింటెనెన్స్ లేకుండా గుంటలు ఉండి సర్పంచ్ గారు మన సంతోష్ గారు మన సందీప్ గారు వారి ఇంత అదృష్టం అంటే ఇటువంటి గ్రామ పంచాయతీ తెలంగాణ కొడంగల్ కాన్స్టిట్యూన్సీ కాదు కొడారెడ్డి పరిధిలో ఆ సర్పంచ్ అడగడానికి ఇంత మంచి గ్రామ పంచాయతీ ఎక్కడ లేదు. మీరందరూ కూడా మా సర్పంచ్ వారి గారికి అలాగే ఉప సర్పంచ్ గారి వార్డు మెంబర్లు అందరూ కూడా సెక్రటరీ గారికి శుభాకాంక్షలు. ఇంత మంచి బిల్డింగ్ లో కూర్చొని మీరు ఎంత కష్టపడాలంటే ప్రతి ఒక్క ఇంటిలో బాత్రూమ్ ఉండాలి, మంచినీళ్ళు ట్యాప్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి, రోడ్డు మీద బురద లేకుండా దోమలు లేకుండా ఉత్తమ గ్రామ పంచాయతీగా రావాలంటే కరెంటు కూడా 24 గంటలు రావాలని మీరు గెలవగానే మినిస్టర్ కాగానే సందీప్ వచ్చి మా ఊరు సపరేట్గా సబ్స్టేషన్ పెట్టవలసిందే అని చెప్తే ఎంబడే శాంక్షన్ చేశాం. కానీ దురదృష్టవశాత్తు మనం వచ్చి కోర్టుకు పోయింది. దీని ఎంబడి శాంక్షన్ అయింది, టెండర్ అయింది, పని కంప్లీట్ అయ్యి కరెంటు కూడా ఇస్తున్నాం అని మన ఊరికి లేట్ అయింది. వారం రోజులు ఇప్పుడే అడిగి వారికి చెప్పినా ఆ కోర్టు పరిష్కారం కాకుండా ప్రైవేట్ ల్యాండ్ ఉన్నా దూరమైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ దూరమైనా తీసుకొని ఫీడర్ తీసుకొని ఎల్లమ్మగూడెం సబ్స్టేషన్గా పేరు పెడితే ఇటు ఆరగూడెం కానీ గోదావరిగూడెం కానీ లోడ్ తగ్గుతుంది. మా మామిడాల సబ్స్టేషన్లో కూడా పెద్ద సబ్స్టేషన్ పెట్టించినాం, పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టించిన. మన ఈరోజే మన ఎర్రగడ్డగూడెం పచ్చూరు మధ్య 30 కోట్లతో 132 సబ్స్టేషన్ అంటే ఇటువంటి సబ్స్టేషన్ వస్తే 30 కోట్ల రూపాయలతో 132 సబ్స్టేషన్. అది ఎక్కడ ఈ చుట్టుపక్కల 20 ఊర్లకు లో వోల్టేజ్ లేకుండా పైన సమస్య ఉన్న కరెంట్ సమస్య లేకుండా అంత పెద్ద సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు చెరుకుపల్లి కూడా మన మనోళ్ళు పోతుంటారు కాబట్టి దాన్ని కూడా 6.5 కోట్లు పెట్టడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన పనులు చాలా ఉన్నాయి. మీకు అందరికీ తెలిసినప్పటికే మన గవర్నమెంట్ వచ్చినాక ఇద్దరు ఇల్లు మన ఊర్లో 30 ఇల్లు అంటే 5 లక్షల లెక్క 1.5 కోటి. ఈ సంవత్సరం ఇప్పుడు ఫ్లెక్సీ పెట్టడం వల్ల ఇంద్రం ఇల్లు మళ్ళీ ఒకసారి 30-40 ఈ సంవత్సరం ఇస్తాం. వచ్చే సంవత్సరం 30-40 పెట్టుకుంటే మనం ఇచ్చే 5 లక్షలతో పాటు వాళ్ళు 2-3 లక్షలు వేసి నేను ఒక 2-3 గ్రూప్ ప్రవేశాలు మామిడాల కాడ చేస్తే హైదరాబాద్లో పాయింట్లో ఉన్నప్పుడు చేసి ఫాస్ట్ సీలింగ్ అని ఆ లెవెల్ చేసి రాదు. మొత్తం కూడా మంచికి 2-3 లక్షలకు అక్కడెక్కడ చేసుకొని వాళ్ళందరూ కూడా ఇంకా 5 లక్షలకు యాడ్ చేసుకుంటే బ్రహ్మాండంగా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాం. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో 5 లక్షలు ఇవ్వాలి, ఏడైనా 2 లక్షలే. అది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన డబ్బులు పెట్టుకుని కడతా మీ పండుగలకు మీ బిడ్డ వచ్చారు ఏడమనుకుంటాడు, అల్లుడు వచ్చారు అనుకుంటారంటే ఈయన పోయి బాబోగా పడుకుంటాడు. అల్లు లేదు, బిడ్డ లేదు, ఇల్లు లేదు. ఇల్లు తెలుసుకుంటాడు. ఒక తెల్ల రేషన్